బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో పలు బ్యాంకుల్లో ఖాతాదారుల అకౌంట్ల నుంచి అకస్మాత్తుగా నగదు మాయమైంది. గత నెల 12వ తేదీ నుండి పలు బ్యాంకులకు చెందిన ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కనీసం నగదు విత్డ్రా చేసినట్లు ఎలాంటి మెసేజ్లు కూడా రావట్లేదని వాపోతున్నారు. దీనిపై వివరణ కోరగా తమకేమీ సంబంధం లేదని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏం చేయాలో తోచక ఖాతాదారులు అయోమయం చెందుతున్నారు. దీని వెనుక సైబర్ నేరస్తుల హస్తం ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో పలు బ్యాంకుల్లో ఖాతాదారుల అకౌంట్ల నుంచి అకస్మాత్తుగా నగదు మాయమవుతుంది. గత నెల 12వ తేదీ నుండి పలు బ్యాంకులకు చెందిన ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కనీసం నగదు విత్డ్రా చేసినట్టు ఎలాంటి మెసేజ్లు కూడా రావట్లేదని వాపోతున్నారు. దీనిపై వివరణ కోరగా తమకేమీ సంబంధం లేదని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏం చేయాలో తోచక ఖాతాదారులు అయోమయం చెందుతున్నారు. దీని వెనుక సైబర్ నేరస్తుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ కరీంనగర్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలుకి డబ్బులు ఖాతాల్లోంచి కట్ అవడంతో అసలుకి ఇటు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారో, అలాగే అక్కడ ప్రజల వాదన ఏంటి? శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ అండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో గత నెల 25వ తేదీ నుండి కూడా ఖాతాదారులు అంటే పలు బ్యాంకులకు చెందిన ఖాతాదారుల అకౌంట్ల నుండి కూడా డబ్బులు పెద్ద ఎత్తున కూడా విత్డ్రా అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఆ ఖాతా నుండి తాము ఎలాంటి లావాదేవీలు జరపడం లేదని చెప్పేసి ఖాతాదారులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. తమకు తెలియకుండానే తమ అకౌంట్ లో నుండి డబ్బులు మాయమవుతున్నాయంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనము సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్నాము. అయితే ఈ ఎస్బీఐ బ్యాంకు వద్ద పలువురు ఖాతాదారులంతా కూడా తమ అకౌంట్ నుంచి నగదులు విత్డ్రా అయినట్టుగా కూడా కంప్లైంట్ చేయడానికి బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఆ బ్యాంకు సిబ్బంది తమకేమీ సంబంధం లేదంటూ కూడా వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఖాతాదారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వరకు చెప్పండి, మీ డబ్బులు ఏ రోజు నుండి కట్ అవ్వడం అంటే పెద్దపల్లి జిల్లాలో ఇది ఒక సంచలనంగా మారింది. గత నెల నుండి కూడా పలువురి అకౌంట్ లో నుండి కూడా డబ్బులు మాయమవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు మీ అకౌంట్ నుండి ఎంత నగదు మాయమయ్యింది? అధికారులను సంప్రదించారో? సంప్రదిస్తే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తున్నారు? గత నెల 25వ తారీఖు నుండి మా అకౌంట్ నుండి రోజుకు 10,000 చొప్పున ఆధారపడి ఏఈపిఎస్ అనే స్కామ్ ద్వారా మా అకౌంట్ నుంచి డబ్బులు వేయని మాకు బ్యాంక్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ చెప్పడం జరిగింది. 25వ తారీఖు నుండి రోజుకు 10,000 చొప్పున మా అకౌంట్ నుంచి మాయమైనాయి. ఈ డబ్బులు మేము ఎంతో కాయకష్టం చేసి వ్యవసాయం చేసుకున్న రైతులము. నేను ఈ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన యాదవ్ నగర్ బండరాజు అని నేను వ్యవసాయం చేసుకొని జీవిస్తూ నా యొక్క జీవనోపాధి పొందుతున్నాను. నాకు గత డిసెంబర్ లో వచ్చిన వడ్ల పైసలను ఈ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్ లో నగదును నేను సేవింగ్ అకౌంట్ లో జమ చేసుకోవడం జరిగింది. ఆ అకౌంట్ లో జమ చేసుకున్న వడ్ల పైసల నుండి సుమారు 1,00,000 రూపాయలు నా యొక్క ఆధార్ కార్డును ఉపయోగించి తరస్కరించారని. మీకు 1,00,000 రూపాయలంటే ఒక పెద్ద మొత్తం. ఇంత పెద్ద మొత్తంలో నగదు మాయమైన తర్వాత మీరు అధికారులను సంప్రదిస్తే వాళ్ళు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఏమైనా జరిగింది? పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా నాకు లాస్ట్ రోజు ఒక రోజు 10,000 అయినట్టు మెసేజ్ రాగానే నేను సైబర్ క్రైమ్ సెల్ 1930కి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ను తీసుకుని వచ్చి ఇక్కడ స్థానిక ఎస్బీఐ మేనేజర్ గారిని సంప్రదించగా నేను ఒక 10,000 పోయినాయి అనుకున్నాను. మేనేజర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు దానిలో ఉన్న స్టేట్మెంట్ ను తీయగా నాకు 1,00,000 రూపాయలు పోయినట్టుగా నాకు స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. ఎస్బీఐ మేనేజర్ గారు 1,00,000 రూపాయలు మేనేజర్ వెంటనే బాబు స్థానిక స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పగానే స్థానిక సిఐ గారిని సంప్రదించి సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకొచ్చి మళ్ళీ మేనేజర్ గారు నా యొక్క ఫిర్యాదును తీసుకొని నేను పై ఆఫీసర్లకు దీన్ని సబ్మిట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఓకే, మనతో పాటు మరొక రైతు ఉన్నారు. అంటే మనం కూడా వ్యవసాయం చేసుకుని కాయ కష్టం చేసుకుని రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న అకౌంట్ నుంచి కూడా అంటే ప్రతి ఒక్కరి అకౌంట్ నుంచి కూడా డబ్బులు మాయమవుతున్న పరిస్థితుల్లో రైతులను అడిగి మరింత వరకు తీసుకుంటాం. చెప్పండి, మీరు ఇప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బులు ఎంత కట్ అయ్యాయి, ఎప్పుడు కట్ అయ్యాయి? నాయి కూడా సార్ 25 తారీఖు నుంచి
నా 25 తారీఖు నుంచి రోజు 5 చొప్పున ఇచ్చిండు వాడు. నాకు 28 తారీఖు నుంచి బ్యాంకు లెక్క తీసినట్టుగా మెసేజ్ వచ్చింది. రావడం వల్ల నేను తొందరగా బ్యాంకు వచ్చిన సార్ నాకు ఇట్లా అకౌంట్ దగ్గర పైసలు తీసినట్టుగా వచ్చింది, బ్యాంకు రాలేదు అని అంటే సరే చూద్దాం అనేసి చూసి తొందరగా 5,000 కాదు 35,000 కొన్నా 20,000 పోయినాయి. బ్యాంక్ నీ అకౌంట్ లాక్ వేయించుకో అని అన్నాడు. మేనేజర్ గారు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆ సారే మాట్లాడి నీకు తగిన న్యాయం చేస్తామని పై అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని అన్నాడు. కానీ ఇది వరకు అయితే డబ్బుల విషయంలో ఏమి ఎలాంటి సార్ అయితే ఏమో హామీ ఇవ్వలేదు. అంటే మీరు పొద్దంతా కూడా కాయకష్టం చేసి ఆ రెయిన్బో లో కష్టపడి ఒక అంటే మీ నగదుకు భద్రత కోసం బ్యాంకులో దచ్చుకుంటారు. ఇలాంటి తరుణంలో బ్యాంకు నుంచి నగదు మాయమవడం పట్ల మీరు ఎలా? మేము అలా కూడా అడిగిన సార్ మాకు బ్యాంకులనే ఇంటికాడ భద్రతలు కానీ బ్యాంకులో దాచుకున్నాం మా వడ్ల పైసలు. ఈ దిశ పోతే ఎట్లా సార్ అంటే అది నువ్వు ఏ విధంగా ఇక్కడ తమ్ము వేసినావు అంటే తమ్ము అంటే గవర్నమెంట్ పనుల కొరకు తమ్ములు వేయవలసి చెప్తాంది. మరి తమ్ము అయితే ఎవడు ఈ తమ్ము యాక్ట్ చేసిండో మాకెట్లా తెలుస్తుంది సార్ అని నేను ఇది కూడా చెప్పడం జరిగింది. సరే దీని మీద పై అధికారులకు నేను దృష్టి తీసుకోపోతాం అన్నాడు. పై కేసు ఫైల్ అయినప్పుడు సెక్యూరిటీ మరి మా డబ్బులకు బ్యాంకులనే సెక్యూరిటీ లేనప్పుడు మేము ఇంకే ఏడ పెట్టుకోడు డబ్బులను. అంటే మొత్తంగా కూడా ఏదైతే తమ సొమ్ముకు భద్రత ఉంటుందని చెప్పేసి కాయ కష్టం చేసుకొని తమ భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో నగదు దాచుకుంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి వేలి ముద్రను తప్పనిసరి చేయడం వల్ల కూడా ప్రతి చోట కూడా వేలి ముద్ర వేయాల్సిన పరిస్థితి. అయితే ఇది ఆసరగా చేసుకొని కొంతమంది కేటగాళ్లు ఈ సైబర్ క్రైమ్ కు పాల్పడుతుండటంతో పెద్దపల్లి జిల్లాలో ఏదైతే ముఖ్యంగా సుల్తానాబాద్ లోని పలు బ్యాంకుల నుండి నగదు పెద్ద ఎత్తున కూడా విత్డ్రా అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నగదు విత్డ్రా అవడం పట్ల కూడా ఖాతాదారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే బ్యాంకు సిబ్బంది మాత్రం తమ ప్రమేయం ఏమీ లేదంటూ కూడా వాళ్ళైతే స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇది సైబర్ క్రైమ్ పని అయి ఉంటుందా? మొత్తానికి పెద్ద ఎత్తున ఖాతాదారులంతా కూడా ఆ గగ్గోలెత్తుతున్న పరిస్థితి అయితే సుల్తానాబాద్ లో నెలకొంది. వెన్నెల శ్రీకాంత్, ఇప్పటి వరకు ఎంతమంది ఖాతాల్లోంచి డబ్బులు మాయమైనట్లుగా తెలుస్తుంది? అయితే ఇప్పటి వరకు సుల్తానాబాద్ లోని పలు బ్యాంకులలో దాదాపుగా 10ల సంఖ్యలో అంటే దాదాపు ఇప్పటికీ ఒక 20 నుండి 25 మంది సంఖ్య ఉంది. ఇది ఇంకా మరింత అంటే ఇప్పటి వరకు ఇస్తున్న గోదావరి గనిలో కూడా సంస్థ అంటే ఏదో సంస్థకి చెందిన నగదు కూడా పెద్ద ఎత్తున ₹1,00,000 వరకు కూడా అంటే మొత్తానికి సైబర్ పెద్దపల్లి జిల్లాను టార్గెట్ గా చేసుకుని సుల్తానాబాద్ మండలంతో పాటు అటు రాంధ్రంలో కూడా పెద్ద ఎత్తున నగదును అయితే మాయం చేస్తున్న పరిస్థితి. అంతా వినియోగత కూడా నుండి తవ్వకుండానే మాయం అవడం కూడా ఒక రైట్ శ్రీకాంత్, థాంక్ యూ. ₹25,000 పోయాయి. ఒక అకౌంట్లో 25,000. ఇంకా 2 అకౌంట్లు చెక్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 50,000 లెక్కకు వచ్చింది. ఇంకా లెక్కకు రాని ఎన్నో చూసుకోవాలి. మా సొంత అకౌంట్లో ఇప్పటి వరకు 50,000 పైచులకు స్కామ్ చేశారు. మెసేజ్ రావట్లేదు. సుల్తానాబాద్ యాదనగర్ ప్రాంతానికి చెందినవారని నాకు ఎస్బీఐ సుల్తానాబాద్ బ్రాంచ్లో అకౌంట్ ఉన్నది. నాకు మొన్న అత్త పైసలు ఈ అకౌంట్లోనే వేసుకోవడం జరిగింది, సేవింగ్ అకౌంట్లో. అయితే దానిలో 2,70,000 పడితే అలా కొంత అమౌంట్ నేను అత్త పైసలు పడితే కొంత అమౌంట్ వాడుకున్నా. సుమారు ఇంకా ₹150,000 ఉండేట. అయితే నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే గత నెల 25 తారీఖు నుంచి వెళ్ళి మొన్న 14 తారీఖు దాకా రోజు 10,000 చొప్పున విత్డ్రా జరిగింది. మొత్తం ఒక ₹1,00,000 నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండానే, ఆ బ్యాంకుల ప్రమేయం లేకుండా, నా ప్రమేయం లేకుండా అది ఎట్లా అనేది అర్థమవుతలేదు. బ్యాంకులను అడిగితే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పైకి పంపించారు. కాకపోతే న్యాయాన్ని దయచేసి నా యొక్క పైసలు మీరు సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ